తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైవిఎస్ఎస్ గిరిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. రెండు కష్టమైనవే, సవాల్తో కూడుకున్నవే. కానీ ఎవరికి ఉండదు ఆశ సొంత ఇంటి కళ నెరవేరాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అలా నెరవేర్చుకునే క్రమంలో చక్కగా ముందు చేసేది గృహప్రవేశం. అదే శుభకార్యం. అయితే దీనికి కొన్ని ప్రక్రియలు, కొన్ని నియమాలు ఉంటాయని అంటారండి గృహప్రవేశాలు. సాధారణంగా మేము చిన్నప్పటి నుంచి చూసిందైతే ఇంట్లో అడుగు పెట్టడం, ఒక ఫోటో తీసుకుని వెళ్తారు, సత్యనారాయణ వ్రతం ఖచ్చితంగా చేస్తారు. ఇంకా కుదిరింది అనంటే గనక చక్కటి గోమాత ఇంట్లో అడుగు పెడుతుంది, పాలు పొంగించడం, అందరిని పిలిచి భోజనాలు పెట్టడం, ఇంతవరకే తెలుసు. కానీ ఇంకా ఏవైనా అదనంగా కొన్ని ప్రక్రియలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందా గృహప్రవేశం చేస్తే? అవి ఏంటి చెప్తామమ్మా. ఎందుకంటే గృహప్రవేశాలు మీరు చెప్పినట్టు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటే చాలా మేజర్ అసెట్స్. కాకపోతే అదృష్టం ఏంటంటే, ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే, ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరిన ప్రతివాడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసమైనా హౌసింగ్ లోన్ తీసుకుని వెంటనే ఇల్లు కడుతున్నాడు. పూర్వం మనం ఇల్లు కట్టాలంటే అమ్మో మాకు ఇల్లు కట్టాలంటే చాలా గొప్పగా, అంటే ఒక అసెట్గా చేసేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలందరూ కూడా ఏంటంటే, సాఫ్ట్వేర్ వచ్చిన వాళ్ళందరూ కూడా మనం 30 ఏళ్ళు సర్వీస్ చేసి తీసిన ఇల్లు ఏమి పనికిరాదు, వాడు బ్రహ్మాండంగా కొన్ని ఇల్లు కారు అనేది కామన్ గా కొనేసుకుంటున్నారు, ఆ సంవత్సరంలోనే తీసేసుకుంటున్నారు. మంచిదే కనుక అది చాలా ప్రశస్తమైంది. రెండోది ఏంటంటే, ఇందులో శంకుస్థాపనని, ప్రథమేష్టికాన్యాసం అని 2 రకాలు ఉంటాయి. ఫస్ట్ శంకుస్థాపన చేసుడు. పూర్వం శంకుని తెచ్చి దాన్ని స్థాపించేవాళ్ళు. అంటే శంకు అంటే మామూలు ఊదే శంకు కాదు, అది చెక్కతో శంకులాగా చేసి ఒక కర్ర ముద్దలా ఉంటుందో దాన్ని పెట్టి దాన్ని అందుకే ఆ పేరు వచ్చింది చేసేవాళ్ళం. అలాగే మీకు నిట్టాడంటారు, మామూలుగా మీకు ఉట్టి గుడిసెలు వేసుకునేటప్పుడు ఫస్ట్ ద్వారబంధనం ఉంటుంది కదా, దానికి అటు ఇటు కర్రలు పెట్టేసి ద్వారబంధనాన్ని ఫస్ట్ కూర్చోబెట్టి తర్వాత మిగతా అంతా చేసుకుంటారు సింహద్వారం పెట్టి. ఇంకా మిగతా వాళ్ళు ఇప్పుడు ప్రాసెస్లో చేసేదంటే ప్రథమేష్టికాన్యాసం. ప్రథమేష్టికాన్యాసం అంటే ఇటుక, మొదటి ఇటుక పెట్టి చేసేటువంటిది చేస్తాం. ఫస్ట్ ఈ ప్రక్రియ ఉంటుంది. ఇవి శంకుస్థాపనకి చేసేటువంటివి. అదే తర్వాత గృహప్రవేశానికి చేసేటువంటివి ఏంటంటే, గృహప్రవేశంలో ప్రధానంగా చేయవలసినవి యాక్చువల్గా అయితే ఆ గృహం కంప్లీట్గా షేప్లోకి వచ్చిన తర్వాతే చెయ్యాలి. అంటే ఏంటంటే, మనకి ముహూర్తాలు పోతున్నాయని కిటికీలు పెట్టకుండా, అర్థమైందా, ద్వారబంధరాలు బిగించకుండా, ముహూర్తాలు లేవని ఇలా చేసేసి పెట్టిన తరువాత, గృహప్రవేశం చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కిటికీలు ఇప్పదీసి, ద్వారబంధం ఇప్పదీసి, దానికి పెయింట్లు వేసి, దానికి ఏదో డెక్లాం వేసి తుది మెరుగులు తిప్పి మళ్ళీ బిగిస్తుంటారు. అది పూర్తిగా దోషం. అంటే మీకు గృహప్రవేశం అయ్యేదాకా దాంట్లో వాస్తు పురుషుడు అంటే గ్రహానికి జీవం ఉండదు. అంటే మామూలుగా షాపులో, పచారీ షాపులో, క్యాటరింగ్ ఇట్లాంటి పెట్టుకోవచ్చు తప్పితే, అందులో ఈ మనకి ఏదైతే ఉన్నాయో అంటే అన్నప్రాసన కానీ, బారసాల కానీ, అక్షరాభ్యాసం కానీ, పుంసమనం కానీ, గర్భాధానం కానీ, ఇవన్నీ ఏవి కూడా, వివాహం కానీ ఏమీ చేయటానికి ఆ ఇల్లు పనికిరాదు. ఏదైతే వాస్తు పురుష పూజ చేసి వాస్తు పురుషుణ్ణి ఆవాహన చేశామో, అంటే పక్కాగా ఏంటంటే వాస్తు పురుషుడు అని మీకు ఐడియా ఉంటుంది, బొమ్మ మీకు కనిపిస్తుంది కదా, మీకు శరీరంలో మనకి జఠరాగ్ని ఎక్కడ ఉంటుందో ఆ వాస్తు పురుషుణ్ణి ఆ చతురస్రం మీద పడుకోబెట్టినప్పుడు ఆ జఠరాగ్ని ఏ పక్కనైతే వస్తుందో అక్కడ వంటిల్లు ఉంటుంది. ఎక్కడైతే శిరస్సు ఉంటుందో అక్కడ దేవుడు ఇది ఉంటుంది. ఎక్కడైతే మలమూత్రాలు మనిషికి జన వ్యవస్థలో వస్తాయో అక్కడ పాయఖానా ఉంటుంది. ఈ స్ట్రక్చరే యాజ్ ఇట్ ఈస్గా ఇంట్లో ఉంటుంది. అది వాస్తు. వాస్తు పురుషుడికి ఏ ఏ అంగాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉంటాయో ఆ ప్రాంతాలు, ఇప్పుడు మనకి జేబు ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడికే వాస్తు పురుషుడికి ఆ జేబు ఉండే ప్రాంతంలో మనకి ధనం ఉంటుంది. అంటే ఇలా సెట్ చేయబడింది, అంతే తప్పితే అదేదో వచ్చింది కదా. రెండోది అంటే సైంటిఫిక్గా ఏంటంటే, మనకి మనం ఏదో చిన్నప్పుడు డబ్బాలో నీళ్లు పోసి నీళ్ళు కింద బొక్కలు వేసేసి పైన ఇంకో బొక్క పెడతాం, ఈ బొట్టనలు తీయగానే కింద నీళ్లు కారుతుంటాయి, మళ్ళీ ఆపంగానే చిన్న ప్రాక్టీస్ చేస్తాం కదా, అట్లాగే వే ఇన్ వే అవుట్ ఉంటేనే గాలి వస్తుంది ఇంట్లోకి. అందుకని కంతకి ఎదురుగా కంత పెట్టమని చెప్తుంటారు మనకి. అంటే ఏంటంటే, మీకు చక్కగా దక్షిణ గాలి బ్రహ్మాండంగా వస్తుంది అనుకోండి,
దక్షిణం వైపు కిటికీ లేకపోయినా గాలి రాదు. దక్షిణం వైపు కిటికీ ఉండి దానికి ఎదురుగ్గా కిటికీ లేదనుకోండి, ఈ కిటికీ ఆపోజిట్ కిటికీ వేసి పెట్టేస్తే బయట గాలి లోపలికి రాదు మీకు. ఎప్పుడైతే ఈ కిటికీ ఓపెన్ చేస్తాం అటు నుంచి గాలి వస్తుంది. అవన్నీ కూడా వాస్తులో ఫాలో అయ్యారు. అట్లాగే జామెట్రికల్గా మనం ఎక్కడున్నా సరే ఏ పక్కనైతే అందరూ ఒక పక్క నుంచే నీళ్లు తీసుకున్నా, అందరూ ఒక పక్క నుంచే వేస్టేజ్ వదిలినా, అందరూ ఒక పక్క నుంచి చేసినప్పుడు ఏంటంటే మీకు మున్సిపల్ కార్పొరేషన్లో ఈ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అట్లాగే లైటింగ్ పడితేనే ఆరోగ్యం వస్తుంది లోపలికి. అందుకని తూర్పు ముఖంగా ఉండాలి, తూర్పు వైపు ద్వారాలు ఉండాలి, తూర్పు వైపు కిటికీలు ఉండాలని సైంటిఫిక్గా చెప్పినవి ఇవన్నీ. దాని శారీరక శాస్త్రంలో ఉన్న అంగాల ప్రకారం చెప్పిన ఇది చెప్పిన అది పోయి మూఢ విశ్వాసంగా తీసుకోకూడదు. అది శాస్త్రంలో ఉన్న ప్రధానమైన విషయం. రెండవది ఏంటంటే గృహప్రవేశం చేసేటప్పుడు చాలా మంది ఏంటంటారు ఆ అడుగు పెట్టడం వరకే మందే అనుకుంటారు. కానీ మూడు ప్రధానమైన పనులు గృహప్రవేశ ముహూర్తం అంటే గడి అంటే 24 నిమిషాలు, ముహూర్తం అంటే 45 నిమిషాలు. అంటే ఆ 45 నిమిషాల్లో 3 పనులు చేయాలి. అవి ఏమిటంటే, ఒకటి పూజా మందిరంలో దేవుని ప్రతిష్ఠ చేయాలి. మనం ఎక్కడైతే ఆ ఇంట్లో పూజ చేసుకోదలుచుకున్నామో అక్కడ దేవుని ప్రతిష్ఠ చేయాలి. రెండోది ఎక్కడైతే మనం వంట చేయదలుచుకున్నామో అక్కడ అగ్నిహోత్రం చేయాలి. మీరు ఎక్కడైతే యజమాని బెడ్రూమ్ ఉంటుందో అక్కడ మంచం వేసి అక్కడ దీనికి పూజ చేస్తాం మంచానికి. కనుక ఈ 3 ఆ టైంలో ముహూర్తం టయానికి కావాల్సింది ఏంటంటే బెడ్రూమ్లో మంచం వేయాలి, దాని మీద దంపతులను కూర్చోబెట్టి ఆశీర్వదించాలి, పూజా మందిరంలో దేవుడికి పెట్టాలి, ఆగ్నేయంలో వంట చేయాలి. ఈ 3 ఆ 45 నిమిషాల్లోనే ఖచ్చితంగా జరగాలి. అది వేడుక కాదు, ఆ ముహూర్తంలో ఈ 3 చేయాలి. అందుకని వేసుకొచ్చేటప్పుడు అంటే ఫస్ట్ ఈ వడ్లు కూడా పోసి చల్లుకుంటూ వచ్చి చేస్తారు. అంటే కొన్ని ఆచారాలు నేను కూడా చూశాను కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో కానీ ఇది ఇల్లంతా కూడా ధనధాన్యాలతో ఉండాలని చేసేటువంటిది. దాన్ని కాలుతో తన్నించడం కూడా చూశాను. అంటే కొంతమంది అంటే ఒక్కొక్క ఆచారంలో ఒక్కొక్కరు ఏం చెప్పారో తెలియదు కానీ అందుకని ఏంటంటే అవి చల్లుతారు, చల్లుకుని చేస్తారు. అట్లాగేంటంటే మామూలుగా ఇవన్నీ ఆచారాలు ఏంటంటే మనకి నిమ్మకాయని కోసి దాన్ని ఇటు పసుపు కుంకాలు ఇటు అది వేయటము, కొబ్బరికాయ తీసి పడేయటము. రెండోది ఏంటంటే చాలామంది ఈ కొబ్బరికాయని అక్కడ నిమ్మకాయలు కానీ దిష్టికి పెడతాం, అంటే భూత బలిగా చేస్తాం. చాలా మంది పని వాళ్ళకి వెలిగించి నువ్వు తీసుకెళ్ళరా ఇవన్నీ అంటారు. తప్పమ్మా, అది దోషం వస్తుంది. మన దిష్టి తీసింది నడి రోజు మీద బజార్ మీద పడేస్తే అది తొక్కితే ఎంత మనకి వాళ్ళకి దోషం అంటే మనకి దోషం ఎట్లా రిఫ్లెక్ట్ కన్సిడర్ అందులో వస్తుందో, ఇవి నాన్న ఇవి తీసుకోవద్దురా, ఇవి దిష్టి తీసినవి ఈ పక్కన పడేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేసి నీకు కావాలంటే ఇంట్లో వ్రతానికి కొట్టి 4 కాయలు ఇస్తాలే అని చెప్పాలి. అందుకని ఏంటంటే ఈ 3 మాత్రం ప్రధానంగా చాలా మంది పంతులు గారు కూడా చేయించట్ల ఈరోజు. ఖచ్చితంగా ఇంట్లో అడుగు పెట్టగానే ప్రతి ద్వారబంధనం దగ్గర కొబ్బరికాయ కొట్టడంతో పాటు ఖచ్చితంగా సవ్య దిశలో ఇట్లా పాజిటివ్గా వస్తారు కదా, ఈశాన్య దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈశాన్యంలో ఫస్ట్ భగవంతుడిని పెట్టించాలి. అక్కడ మళ్ళీ మనం వచ్చి ఈ రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పూజ చేసుకుంటాం. రెండవది ఖచ్చితంగా అగ్నిహోత్రం చేయించాలి. చేసిన తర్వాత దాన్ని ఆడపడుచులు కాపాడుతూ పాలు పొంగేదాకా వాళ్ళు చూసుకుంటారు. ఎవరు మ్యాక్సిమం చేయించింది ఏ పంతులు గారు చేయించిందంటే సేన పూజ, అంటే ఇక్కడికి వచ్చేసేసి మంచం మీద కొత్త మంచం మీద కూర్చోబెట్టి వాళ్ళిద్దరి దంపతులిద్దరికి మనం వాళ్ళకి ఆశీర్వదించడం అనేది మూడోది. ఈ 3 ప్రధానంగా చేయవలసిన పనులు. ఈ అయిపోయింది, ఈ నైరుతి కూడా అయిపోయిన తర్వాత వాయువ్యం నుంచి ఉత్తరం నుంచి మళ్ళీ వచ్చేసి అక్కడ కూర్చుని వీళ్ళు వాస్తు పురుషునికి ఆవాహన చేసుకుంటారు, వాస్తు పూజ చేస్తారు, నవగ్రహ ఆరాధన హోమాలు చేసుకుంటారు, గణపతి హోమం కూడా చేస్తారు, అంటే విఘ్నాలు ఏమీ గెలక్కుండా ఉండటం కోసం. మర్నాడు ఖచ్చితంగా సత్యనారాయణ స్మరణం అందరూ చేస్తారు. చాలా మంది చేయని ఈ శయన పూజ అనేది మటు ఖచ్చితంగా చేయరు, అది ఖచ్చితంగా చేయవలసింది. ఆగ్నేయంలో అగ్నిహోత్రం శ్రీమతి గారు వెలిగిస్తారు, దాని ఆడపడుచులు పాలు పొంగేదాకా వీళ్ళు ఇక్కడ పనిలో ఉంటారు, వాళ్ళు అక్కడ చేస్తారు. పూజా మందిరంలో మనం అప్పుడు పెట్టిన పటం అదే పూజ చేసుకోవాలి. దాని తర్వాత గృహప్రవేశం అయిన తర్వాత చాలా మంది చేసే మేజర్ పొరపాటు ఏంటంటే వెంటనే వెళ్ళిపోయి, అంటే గృహప్రవేశం చేశారు, వాళ్ళ ఇంటి నుంచి వచ్చారో చుట్టాలింటికో లేకపోతే ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళకి భోజనం చేసి అక్కడ పడుకుంటారు. కాదు, గృహప్రవేశం చేసినప్పటి నుంచి 3 రోజుల పాటు గృహప్రవేశం చేసిన దాంట్లో వండిన అన్నమే తినాలి, గృహప్రవేశం చేసిన ఒంట్లోనే పడుకోవాలి, గృహప్రవేశం చేసిన ఇంట్లోనే పూజ చేసుకోవాలి. మన 2 పూట్ల అనుష్ఠానము 3 రోజుల పాటు గృహప్రవేశం చేసి ఇంట్లోనే చేసుకోవాలి. మీకు సామాన్ వచ్చినా రాకపోయినా, మిగతా అన్ని షిఫ్ట్ చేసినా చేయకపోయినా,
ఎక్కడైతే ఒక చిన్న గిన్నె 2 గిన్నెలు తీసుకెళ్ళి ఒక కొత్త పొయ్యి తీసుకుని అక్కడ వెలిగించింది, అక్కడే వంట చేసుకుని అక్కడే మహానందిని పెట్టి అక్కడే తినాలి 3 రోజులు. మీరు తర్వాత సినిమాకి వెళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు గోమృతం అంటే ఎక్కడ ఇష్టకాలు చేయం. బట్ వంట ఆ ఇంట్లోనే చేసుకోవాలి. నిద్ర కూడా ఈ దంపతులు ఎవరైతే గృహప్రవేశం చేసుకున్న దంపతులు ఉన్నారో భార్యాభర్త ఆ ఇంట్లోనే నిద్ర చేయాలి. చిన్న మామూలు నవార మంచం తీసుకెళ్ళినా, ప్లాస్టిక్ మంచం తీసుకెళ్ళినా, లేకపోతే చాపాదిండి తీసుకెళ్ళినా సరే 3 రోజులు అక్కడే పూజ చేసుకోవాలి. 2 పూట్ల అక్కడే అన్నం చేసి 2 పూట్ల అక్కడే తినాలి. 3 అక్కడే నిద్ర చేయాలి 3 రోజులు. ఈ 3 రోజులు చేసిన తర్వాత మాత్రం ఇల్లు వదలాలి తప్పితే ఇవి కూడా గుర్తుపెట్టుకుని చేయాల్సింది. ఇవి ప్రధానంగా గృహప్రవేశంలో మిస్ చేస్తున్నవి, చాలా దోషపూరితమైనవి కూడా కొన్ని చెప్పాను. అవి చూసుకుని ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు. శాస్త్రంలో ఉన్నది శాస్త్రీయంగా అదమ్మా. అంత చక్కగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇవి కూడా పాటించాలి. పాటిస్తేనే అది వస్తుంది. చక్కగా వివరించారు గురుగారు. చాలా ధన్యవాదాలు. సంతోషం.